ఆంజనేయులు గారి గురించి చెప్పాలంటే ఒక 4 దశాబ్దాలు గురువులు ఇక్కడే ఉన్నారు. 4 దశాబ్దాల విషయమును 2 నిమిషాలు చెప్పడం అనేది అసాధ్యము. ఆంజనేయులు గారు నేను 1986లో మా మొదటిసారి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మేము 1986లో తను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ట్రిపుల్ఈగా నేను ఈసీగా జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా 40 సంవత్సరాల ఆ సుదీర్ఘ ప్రస్తావనలో చాలా విషయాలు ఇంకో కోణం మీకు తెలియదు. వామపక్ష భావజాలాలు ఉన్న నల్గొండ బిడ్డ అంటేనే, నల్గొండ వరంగల్ అంటేనే చెప్పకనే చెప్పినట్టు మా కోదాడ సార్ ఇక్కడే ఉన్నారు. వామపక్ష భావజాలాలు ఏదో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే దానికి ఏమాత్రం వెనుకాడకుండా రూమ్ నంబర్ ఉస్మానియా యూనివర్సిటీ డి హాస్టల్ ఫస్ట్ నుంచి 3 years అంటే గురువు ఆంజనేయులు గారు, మా పెద్దపంగ వెంకన్న గారు, మరి లకుమల్ల గోపన్న గారు, నల్గొండలో శ్రీనివాస్ ఉండే, తర్వాత కోదాడ నుంచి కేడి ప్రసాద్ అనే ఒక సోదరుడు ఉండే. ఈ సోదరులను ఫస్ట్ మొట్టమొదటిగా మేము చూసుకోవడం జరిగింది. అయితే తను ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ, నల్గొండ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు. వరంగల్ కానీ, నేను వరంగల్ కూడా చెప్పుకుంటున్నా, నా వైపు చూడకు. వరంగల్, నల్గొండ పుట్టినిల్లు, ఎందుకంటే పక్కపక్క జిల్లాలు కాబట్టి. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 3 ప్రధాన సంఘాలు ఉండే. ఒకటి ఏవీపీ, ఇంకోటి మధ్యస్థ ఉన్న పీడిఎస్యు, ఇంకోటి ఆర్ఎస్యు. ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ రోజు యూనివర్సిటీలో ఉన్న అసమానతల గురించి, ఆ యూనివర్సిటీలో ఉన్న తప్పుడు విషయాల గురించి కానీ ప్రశ్నించడానికి ఆ రోజు ఉద్యమాల్లో ఆ 3 సంఘాలు ఉండే. కానీ ఆ రోజు మా అన్న, నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఆఫీసర్కు ఉన్న అయినా కూడా వామపక్ష భావజాలం అంటే మంచి. యాక్చువల్ ఇప్పుడు కూడా వామపక్ష భావజాలంలో అన్యాయం ఎక్కడ ఉన్నా ఎదిరిస్తారు. ఆ అన్యాయం ఎదిరించడంలో ముందు వరుసలో ఉండేది. ఆ రోజు మాకు ఆర్ఎస్యు అంటేనే మీ గురువులు అందరూ తెలుసు, నిర్బంధం ఉండేది. మేము కొంతసారి ఫోకస్ కాకపోయేది. ఎలా ఉండే పరిస్థితి అంటే నేను డి హాస్టల్ ఉన్నప్పుడు ఏవీపీ వాళ్ళు మా హాస్టల్కి వచ్చి ఉస్మానియా మాదిరా, కాకతీయ మీదిరా అనేది. ఉస్మానియా అంటే ఏవీపీ వాళ్ళ అడ్డ అన్న భావజాలం వాళ్ళది. కాకతీయ అంటే వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీలో అలాంటి వాతావరణంలో ఉండి కూడా మరి ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఆ రోజు ఆర్ఎస్లో ఒక ప్రధాన పాత్ర, రాడికల్ స్టూడెంట్ యూనియన్లో కనబడకుండా సైలెంట్ కిల్లర్ లాగానే చాలా అద్భుతమైన పాత్ర పోషించిన అన్నకు సభాముఖంగా పాదాభివందనాలు, ఉద్యమాభివందనాలు. ఎందుకంటే తను అప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, కొంతమంది చేస్తారు. కొంతమంది మాటల ద్వారా ఇన్స్పిరేషన్ ఇస్తారు, కొద్దిమంది చేతుల ద్వారా ఇన్స్పిరేషన్ ఇస్తారు. 2వ కేటగిరీ చెందిన వాళ్ళు మై బిలౌడ్ బ్రదర్, అవర్ బిలౌడ్ ఆఫీసర్ ఆంజనేయులు గారు. బిగ్ అప్లాస్. ఆ రోజు కూడా సైలెంట్గా ఎక్కడ ఏం కావాలో అది ఇచ్చి స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కూడా ఈవెన్ ఆ రోజు దెన్ సోకాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ద టైగర్ అని పేరు పెట్టిన నవనీతరావు గారిని కూడా, ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజల కోసమే, విద్యార్థుల కోసమే, అందరి కోసం. అన్న కొందరి వాడు కాదు, అందరి వాడు. అదేవిధంగా ఆ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ టైంలో ఇంత ఉద్యమం చేసినా కూడా ఇన్ టైంలో తన ఇంజనీరింగ్ పట్టును ముగించేసుకొని మరి ద గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవర్ సెక్టార్లో పవర్ఫుల్ ఇంజనీర్గా తను అడుగుపెట్టడం జరిగింది. ఇక్కడ కూడా అంత ఉద్యమకారుడు, అంత నిగర్వి, ఎక్కడ ఉన్నా కూడా సైలెంట్గా పనిచేసిన ఉద్యమకారుడు. ఉద్యోగ ప్రస్థానం కూడా మళ్ళీ మొదటి ఉద్యోగము మా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల అనుకుంటా కదన్నా, మంచిర్యాలలో తన మొట్టమొదటి అపాయింట్మెంట్ మంచిర్యాలలో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా ఎక్కడ పనిచేసినా కూడా తనదంటూ ఒక ట్రేడ్ మార్కు క్రియేట్ చేశారు. ఉస్మానియా ఇక్కడ విద్యుత్ సేవలలో ఏ విభాగం ఇచ్చినా తనదంటూ పాత్ర. నేను ఎప్పుడు చూసినా అరే ఈ ఒక విలక్షణమైన వ్యక్తి అనిపిస్తుంది నాకు. నాలాంటి ఉద్యమం అయితే కొంచెం ఎమోషన్ ఎక్కువ అవుతుంటా. నేను ఎక్కడ ఎమోషన్ లేకుండా ఎక్కడైనా గుడ్ ఆఫీసర్ అనిపించుకోవడం అనేది ఆంజనేయులు అన్నకే చెల్లుబాటు. బిగ్ అప్లాస్.
గట్టిగా సపోర్ట్లు. అన్న నేను మళ్ళా 2011 నుంచి అంటే 15 సంవత్సరాలు విద్యుత్ సేవలో నేను అన్నను గమనించడం జరిగింది క్లోజ్గా. ఈస్ ఎ బ్రిలియంట్ ఇంజనీర్, ఇట్ ఎ స్ట్రాటజిక్ మేనేజర్, నాన్ కాంట్రవర్షియల్. నేనైతే మీ సభానికి గురుగారు అన్నో తెలియదు, కానీ ఏ సీట్లు ఐపీసీలు ఉన్నా ఎల్ఐసీలు ఉన్నా నేను చూసిందైతే ఐపీసీ ఎల్ఐసీలు ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా ఆ సబ్జెక్టు చాలా జటిలమైనవి. కానీ ఆ సబ్జెక్టులో మీరు రాణించినందుకు నిజంగా నీ సహచర విద్యార్థిగా సహచర ఉద్యోగిగా నేను పవర్ సెక్టర్లో ఉన్నందుకు నా మిత్రమైన చాలా గర్వపడుతున్నాన్న. ఇంకో విషయం ఏంటంటే దీనికి అందరి కారణం ఎవరు? మొట్టమొదటిగా అద్భుతమైన ఆఫీసర్ని ఇచ్చిన మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి కరతాళ ధ్వనులతో వీరయ్య గారు శాంతమ్మ గారికి గట్టిగా. ఎందుకంటే ఈరోజు ఈ అన్న గురించి ఇంత చెప్పుకుంటున్నామంటే అసలు దేశ సేవ అంటే ఏదో తుపాకులు పట్టుకొని ఏదో ఊళ్ళో పోవడం కాదు, అద్భుతమైన సంతానాన్ని సమాజానికి ఇవ్వడమే గొప్ప సేవ. అంత అద్భుతమైన సంతానాన్ని ఇచ్చిన మరి వీరయ్య గారు శాంతమ్మ దంపతులకి శతకోటి వందనాలు. వారు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆశీస్సులు మన అందరి మీద అన్న మీద ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మరి తన సహజంగానే ఒక డైమండ్, మరి డైమండ్ మామూలు ఉంటే మామూలు రాయిలా ఉంటుంది. ఆ డైమండ్ షైనింగ్ చేయాలంటే ఏం చేయాలి? చెక్కాలి. ఆ రాయిని రత్నములుగా మార్చిన త్రిమూర్తులైన గురువులు ఇక్కడే ఉన్నారు. నాకు బిగ్ అప్లాస్. గురువులు ముగ్గురు త్రిమూర్తులైన అన్నకు విద్యాబోధన చేసిన నిన్న మనం మాట్లాడేటప్పుడు రవి మా గురువులు వస్తున్నారు, నిజంగా మా గురువులు కనుక నాకు విద్యాబోధన సరిగా చేయకపోతే, ముఖ్యంగా మ్యాథ్స్ టీచరు నాకు లెక్కలు బాగా చెప్పారు కాబట్టి ఆ లెక్కలు చెప్పడం వల్లే నేను ఇంజనీరింగ్ ఆసక్తి కలిగిందని చెప్పడం జరిగింది. మా రాయిని రత్నంగా మార్చిన ఈ త్రిమూర్తులైన గురుమూర్తులందరికీ మరి పాదాభివందనం సభాముఖంగా బిగ్ అప్లాస్ టు అవర్ త్రిమూర్తులు. అదేవిధంగా మరి అన్నని గురించి ఇంత హీరో అది అని చెప్తున్నావు, ఇంత నిగారి ప్రశాంతంగా ఉన్నావు, అది ఉన్నావు ఇది ఉన్నావు అని మనం చెప్తుంటా అంటాం. కానీ దీని విజయం వెనుక ఎవరు? విజయం పొందిన ప్రతి పురుషుడి వెనుక ఓ స్త్రీ కృషి ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, నన్నదర్ భాగస్వామి. నిజంగా సభాముఖంగా మరి మన అన్నగారి సతీమణికి సభాముఖంగా మరి అభినందనలు తెలుపుతూ మా అన్నని ఇంత పోల్చినందుకు బిగ్ అప్లాస్ టు అందరూ. అన్నను చూస్తే నిజంగా ఈ మధ్యన మనిషిలో ఆధ్యాత్మిక మూలికలు కూడా కనబడుతున్నాయి. ఈ మధ్యన జీవన విధానం కూడా నాకు ఒక చైనీస్ ఫిలాసఫర్ కన్ఫ్యూషియస్ మీకు అందరూ తెలుసు, ఆయన చెప్పిన కొటేషన్ గుర్తొస్తుంది. ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్డ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్. ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్డ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్. ఇఫ్ యు ఆర్ యాంగ్జియస్ you are living in the future. If you are at peace you are living in the present. ఎందుకు ఈ కొటేషన్ గుర్తొచ్చిందంటే అన్న భవిష్యత్తులో లేడు, ఫ్యూచర్లో లేడు, పాస్ట్ లేడు, లివింగ్లో నిలుస్తాడు కాబట్టి అంత పీస్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నదంత ఆ నవ్ మూమెంట్ అనేది చాలా గొప్ప విషయము. నేను ఇంత ప్రశాంతంగా ఉండడానికి మీరు నవ్ మూమెంట్లో ఉంటున్నారు, ప్రజెంట్లో ఉంటున్నారు. మీరు మాకు ఆదర్శం ఉండాలని నేను కోరుకుంటూ, మీకు ఆ ఆల్ మైటీ ఎవరైనా కావచ్చు, మీ ఇంట వెంట జంట కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడాలని, మీ కుటుంబ సభ్యులందరినీ మరి ఉండాలని. అదేవిధంగా మేడం అనుకోకపోతే, మేడం మీకన్నా ముందే మా అన్న పరిచయం 40 సంవత్సరాలు, మరి మీకన్నా ముందే మమ్మల్ని కూడా ఏమైనా ప్రోగ్రామ్స్కు మమ్మల్ని ఆహ్వానించాలని సభకు కోరుతూ, మరి అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ, ఆఫీసర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు.